మోహన్ బాబు కుటుంబ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్టు వస్తున్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ విష్ణు మీద అబాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదిచ్చినట్టు తెలిసిందే. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకి అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళు మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు. కాగా తల్లి పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్టు మనోజ్ ఓ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్ దగ్గర పంచదార పోయించి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. తాను సినిమా చిత్రీకరణలో ఉన్నాను. కుమారుడు స్కూల్లో ఈవెంట్ కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నేపథ్యంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించారు. దాంతో రాత్రి జనరేటర్ లో షుగర్ పోయించారు. దాంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇంట్లో అమ్మ, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలున్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉంది. దగ్గరలోనే వాహనాలు పార్క్ చేస్తున్నాయి. విష్ణు టీం ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసేవారిని అక్కడి నుంచి పంపించేసింది. నా దంగల్ కోచ్ ను బెదిరించింది. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం హృదయాన్ని కలిచివేసింది. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అని మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.